వాళ్ళు దేశమంతటా తిరగొచ్చు, నన్ను మాత్రం రానివ్వరా? కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూసాం. ఆ పార్టీని చూస్తుంటే చలిచీమల పద్యం గుర్తుకొచ్చింది. చెడు చీమల అన్నీ కలిసి జాతిని దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తే వాటిని జనసేన పార్టీ బలంగా అడ్డుకుంటుంది. తెలంగాణ బలిదానాలు కదిలించాయి. నివాళులు అర్పిద్దామంటే అనుమతి ఇవ్వలేదు. ఢిల్లీ మెడలు వంచుతామని ప్రగల్భాలు, కానీ ఇక్కడికొచ్చి తమ తలలే వంచుకుంటున్నారు. విజయ్ చాలా ఈజీగా సీఎం అయిపోయాడంటూ మొన్న అసహనం. ఇవాళ కాక్రోచ్ పార్టీని చెడు చీమలతో పోల్చిన పవన్. తనకంటే వెనకొచ్చి తనకంటే ముందుకు వెళ్తున్న వాళ్ళపైన పవన్కి ఎందుకు ఈ అసహనం అంటున్న మేధావులు. భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ నాయకులు దేశమంతటా తిరిగి అందరినీ కలుస్తారు. కానీ నేను తెలంగాణలో తిరుగుతానంటే మాత్రం అనుమతి ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ రాజకీయాలు ఆపేయాలి. నాకు తెలంగాణ యువత పోరాటాల మీద గౌరవం ఉంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువతను బలి చేసి నాయకులు గద్దెకెక్కారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే వాళ్ళని గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోలేదా అని ప్రశ్నించారు. ఈరోజు అందరూ జెన్జీ గురించి మాట్లాడుతున్నారని, అయితే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది యువతకు ఏం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా కాలేజీల్లో పాఠశాలల్లో చదువుకునే పిల్లలని యువతను బలి చేసి నాయకులు గద్దెకెక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెన్జీ కంటే ముందు తరం తెలంగాణ ఉద్యమ యువత ఉద్వేగంతో వేర్పాటువాద భావాజాలాల వైపు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ బలిదానాలు తనని కదిలించాయన్నారు. 1200 మందికి నివాళులర్పిద్దామని తాను వెళితే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను గౌరవించడం లేదని, జనసేన కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ద్వారా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని అశోక హోటల్లో నిర్వహించిన జాతీయ సమైక్యత కోసం సేన ప్రస్థానం సమావేశంని నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశ ప్రారంభంలోనూ ముగింపులోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. మోదీ దేశానికి గొప్పదనం. గందరగోళంలో జెన్జీ. కాక్రోచ్ పార్టీ పైన పవన్ అక్కసు. ఇక స్టోరీలోకి వెళ్తే, యూపీఏ హయాంలో ముంబైలో 72 గంటలు జరిగిన మారణ హోమంపై నేను కలత చెందా. దేశానికి ఉగ్రవాదం పీడ తప్పించే బలమైన నాయకత్వం ఇవ్వాలని కాశీ విశ్వనాథుణ్ణి వేడుకున్నా. దేశాన్ని ముందుకు నడిపించే, ఐక్యంగా ఉంచే నిస్వార్థ నేత ప్రధాని మోదీ. దేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, క్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతిసారి ఓ బలమైన నాయకుడిని తయారు చేసుకుంటుంది. దేశంలో మనం భద్రంగా ఉన్నామంటే సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల పుణ్యమే. వారికి ప్రాంతీయ భావన ఉండదు. జెన్జీని గందరగోళపరిచే శక్తులున్నాయి. ప్రతి తరంలోనూ సమాజంలో జరిగే కొన్ని విషయాల పట్ల కోపం, కసి, వేదన, బాధ ఉంటాయి. సామాజిక రాజకీయ పరిస్థితులను బట్టి అవి యువతరంలో వివిధ దశల్లో ఉండడం సహజం. నేటి తరం ఏ విషయాన్నైనా చదవండి, తెలుసుకోండి, పరిశోధించండి, పరిశీలించండి. ఆ తర్వాతే దానిపైన స్థిరమైన భావాన్ని ఏర్పరచుకోండి. అప్పుడే మన దేశానికి మేలు చేసే సానుకూల ఆలోచనలు పుడతాయి. కేవలం ఫ్యాషన్గా ఉండే పేపర్లకు, మెదడును గందరగోళపరిచే అంశాలకు జెన్జీ దూరంగా ఉండడం మేలు. నేటి జెన్జీ తరమైన ఏ తరమైనా దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమాధికారం, సచ్చీలతను కాపాడేలా ఆలోచించాలి. భారతదేశం వంటి గొప్ప దేశం మరొకటి ఉండదు. కేరళకు చెందిన వర్గీస్ కురియన్ శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చి గుజరాత్ను రోల్ మోడల్ చేశారు. శ్రీధరన్ కేరళలో పుట్టి ఢిల్లీలో అద్భుత మెట్రోకు రూపకల్పన చేశారు. కర్ణాటకకు చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ మూసీ నది వరదల నివారణకు కృషి చేసిన మహానుభావుడు. దేశం నీ ఇల్లైతే రాష్ట్రం అనే ఏ గదిలో ఉన్నా ఇల్లంతా నీదే అవుతుంది. భారతీయుడికి రాష్ట్రంతో పనేముంది? మనకు దేశమే తొలి ప్రాధాన్యం కావాలి. అయితే కొన్ని దశాబ్దాల నుంచి ఈ స్ఫూర్తి మెల్లగా తగ్గుతోంది. ఇది ప్రమాదకరం. మనమంతా ఒకటే దేశం, మనదంతా భారతదేశం.
మనసంతా భారతీయులం అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. దేశ సమగ్రత సమైక్యతకు ఏ ఆటంకం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుంది. దేశమే ముందు, మిగతావన్నీ తర్వాతే అనేది మా పార్టీ విధానం. విభజన వాదాలు, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల్లో విభేదాలు క్రియేట్ చేసే శక్తులపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడతారు. ఎన్నో చారిత్రక పోరాటాలకు నిలవైన ఢిల్లీ నేల నుంచి జనసేన పార్టీ దేశమంతటికి వినిపించేలా చెప్పేదొకటే: దేశానికి ప్రమాదకరంగా, దేశ విచ్ఛిన్నానికి కుట్రలు పన్నే ఏ శక్తితో అయినా మేం బలంగా పోరాడతాం. జనసేన పార్టీ ఢిల్లీ వేదికగా అధికారం కోసమో, పదవుల కోసమో, ప్రాపకం కోసమో, నిరసనల కోసమో రాలేదు. దేశభక్తితో, జాతి సమగ్రతకు నిలబడాలనే విశాలమైన దృక్పథంతో ముందుకొచ్చింది. జనసేన పార్టీ మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకించలేదు. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని విమర్శించాం. ఉన్నంతగా గౌరవంగా ఇవ్వాల్సిన రాష్ట్రాన్ని అసబద్ధంగా ఇచ్చారు. దీంతోనే ఇప్పటికీ విభజన సమస్యలు, ఆస్తుల పంపకాల సమస్యలు ఉన్నాయి. ప్రజల మధ్య విద్వేషాలను ప్రతిసారి రెచ్చగొట్టడానికి ఇదే కారణమవుతోంది. రాష్ట్రాన్ని సక్రమంగా ఇవ్వలేదని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు. దీంతోనే అశాంతి, అసంతృప్తి ఉన్నాయి. విభజన చేసిన తీరు ఈనాటికి మానని గాయంగా ఉంది. అప్పట్లో సక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరునే అదే పదే పదే ప్రస్తావిస్తాను. ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూస్తున్నాం. ఆ పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తుకొచ్చింది. కొన్ని కళ్ళ ముందు జరిగే విషయాలను చిన్నవిగా చూస్తాం, ఏముందిలే అని వదిలేస్తాం. చలిచీమలు కూడా పాముని చంపేస్తాయనే మాటను పెద్దలు చెప్తుంటారు. అయితే చెడు చీమలు అన్నీ కలిసి జాతిని, దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తే వాటిని జనసేన పార్టీ బలంగా అడ్డుకుంటుంది. దేశానికి, జాతి సమగ్రతకు దోహం చేసే ఎవరినైనా జనసేన వ్యతిరేకిస్తుంది. విభజనవాదాన్ని ప్రోత్సహించే వారిని జనసేన ఉపేక్షించదు. అలాంటి వారి పట్ల పార్టీ గలం బలంగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.